సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ పేపర్ 1కి సంబంధించి, టెట్ పేపర్ 2కి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్, దానికి సంబంధించిన సిలబస్ గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని పూర్తిగా చూడండి. ముందుగా పేపర్ 1ఏకి సంబంధించిన సిలబస్ డిస్కస్ చేసిన తర్వాత పేపర్ 2ఏకి సంబంధించిన సిలబస్ గురించి డిస్కస్ చేద్దాం. మనకి గతంలో ఉన్న టెట్ ఎగ్జామ్ ప్యాటర్న్, ప్రస్తుతం ఉన్న ఎగ్జామ్ ప్యాటర్న్ సేమ్ ఉంటుంది. మనకి ఎగ్జామ్ ప్యాటర్న్లో మాత్రం ఎటువంటి చేంజెస్ అనేవి ఉండవు. మెయిన్గా చేంజెస్ అలా ఎక్కడొస్తాయా అంటే, మనకి 1 to 10th క్లాస్ ప్రస్తుతం ఉన్న న్యూ టెక్స్ట్ బుక్లన్నీ కూడా చదువుకోవాల్సిందే. అంటే మనకి 2024 ఇయర్లో మనకి 10th క్లాస్ కూడా చేంజ్ అయింది కాబట్టి 2024 ఇయర్లో చేంజ్ అయిన 10th క్లాస్తో కలుపుకుని 1 to 10th క్లాస్ వరకు మనకి న్యూ టెక్స్ట్ బుక్లన్నీ కూడా చదువుకోవాల్సి ఉంటుంది ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్ అభ్యర్థులు. ముందుగా ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి డిస్కస్ చేద్దాం. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ, ఇక్కడ 30 ప్రశ్నలు 30 మార్కులు అయితే రావడం జరుగుతాయి. మనకి లాంగ్వేజ్ 1 తెలుగు, ఇక్కడ తెలుగు తీసుకున్న వాళ్ళకి 30 ప్రశ్నలు 30 మార్కులు తెలుగు నుంచి రావడం జరుగుతాయి. మళ్ళీ ఈ 30 మార్కుల్లో 24 మార్క్స్ అనేవి కంటెంట్ అంటే 1 to 10th క్లాస్ వరకు ఉన్న టెక్స్ట్ బుక్ల నుంచి 24 బిట్స్ అయితే రావడం జరుగుతాయి. మిగిలిన 6 మార్కులు 6 ప్రశ్నలు అనేవి మనకి మెథడాలజీ, డిఎడ్ కోర్స్ చేసేటప్పుడు తెలుగు మెథడాలజీ లేదా అకాడమీ టెక్స్ట్ బుక్ పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో దాని నుంచి 6 ప్రశ్నలు 6 మార్కులు, మొత్తంగా 24+6 30 ప్రశ్నలు 30 మార్కులు అనేవి తెలుగు సబ్జెక్ట్ నుంచి రావడం జరుగుతాయి. లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్, ఇక్కడ ఇంగ్లీష్ అనేది 24 మార్కులు కంటెంట్ అంటే 1 to 10th క్లాస్ వరకు ఉన్న టెక్స్ట్ బుక్ల కంటెంట్ నుంచి 24 ప్రశ్నలు 24 మార్కులు. ఇక మిగిలిన 6 ప్రశ్నలు 6 మార్కులు మెథడాలజీ, బోధనా పద్ధతులు, పెడగాజీ ఏదైనా ఒకటే. మనకి డిఎడ్ కోర్స్ చేసేటప్పుడు ఇంగ్లీష్ మెథడాలజీ ఏదైతే ఉంటుందో దాని నుంచి 6 ప్రశ్నలు 6 మార్కులు, మొత్తంగా 30 ప్రశ్నలు ఇంగ్లీష్ నుంచి. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ 24 ప్రశ్నలు కంటెంట్ 6 మార్కులు మెథడాలజీ, మొత్తంగా 24+6 30 బిట్స్ అనేవి మ్యాథమెటిక్స్ నుంచి రావడం జరుగుతాయి. ఎన్విరాన్మెంట్ స్టడీస్ ఈవీఎస్ సబ్జెక్ట్కి సంబంధించి 12 మార్క్స్ సైన్స్ కంటెంట్, 12 మార్క్స్ సోషల్ కంటెంట్. ఓకే, సైన్స్ కంటెంట్ నుంచి 12 ప్రశ్నలు, సోషల్ కంటెంట్ నుంచి 12 ప్రశ్నలు, మొత్తంగా 24 ప్రశ్నలు కంటెంట్ నుంచి రావడం జరుగుతాయి. 3 ప్రశ్నలు సోషల్ మెథడాలజీ, 3 ప్రశ్నలు సైన్స్ మెథడాలజీ, మొత్తంగా 3+3 6. ఓకే, 1 to 5th క్లాస్ వరకు ఈవీఎస్ కింద పిలుస్తాం. 6th నుంచి 10th వరకు కూడా సైన్స్ సెపరేట్గాను సోషల్ సెపరేట్గాను డివైడ్ అవుతుంది. మొత్తంగా 150 బిట్స్ అనేవి 150 మార్క్స్కి కండక్ట్ చేయడం జరుగుతుంది టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ పేపర్ 1కి సంబంధించి. ఇక్కడ మెయిన్గా చదవవలసిన పుస్తకాల విషయానికి వచ్చినట్లయితే, మెయిన్గా 1వ తరగతి 2వ తరగతిలో పెద్దగా కంటెంట్ అయితే ఉండదు కనుక మెయిన్గా 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు ముందుగా ప్రభుత్వ పాఠశాలలో ఉన్న కొత్త పాఠ్య పుస్తకాలన్నీ కూడా చదవాలి, ప్రస్తుతం ఉన్న టెక్స్ట్ బుక్లు. ఇక 9th క్లాస్ 10th క్లాస్ కూడా కంపల్సరీగా చదవాల్సిందే. ఏవైతే 7th 8th 9thలో లింక్గా ఉన్న టాపిక్స్ ఉంటాయో ఆ టాపిక్స్ అన్నీ కూడా కంపల్సరీగా 10th లెవెల్లో డెప్త్ అనేది చదువుకోవాల్సి ఉంటుంది. ఇక మెథడాలజీస్ విషయానికి వచ్చినట్లయితే తెలుగు, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ మెథడాలజీ టెక్స్ట్ బుక్లు అనేవి, అకాడమీ టెక్స్ట్ బుక్లు అనేవి, పీడిఎఫ్లు అనేవి మీరు డిఎడ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్స్ చేస్తున్నప్పుడు ఏదైతే పీడిఎఫ్లు కానీ అకాడమీ టెక్స్ట్ బుక్లు కానీ ఉంటాయో వాటిని కంప్లీట్గా చదువుకోవాల్సి ఉంటుంది. ఇక చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ అంటే సైకాలజీ, ఇక్కడ డిఎడ్ మీరు చేసేటప్పుడు ఏదైతే సైకాలజీ టెక్స్ట్ బుక్ ఉంటుందో అది మ్యాక్సిమం చాలా వరకు కవర్ చేస్తుంది. ఓకే, ఇక్కడ మెయిన్గా అర్థమైంది కదా, టెక్స్ట్ బుక్ల మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయవలసిన అవసరం అయితే ఉంది. ఇక సైకాలజీ, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ, తెలుగు, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, ఎన్విరాన్మెంట్ స్టడీస్లో మళ్ళీ సైన్స్, సోషల్కి సంబంధించి కంటెంట్, మెథడాలజీస్కి సంబంధించి టాపిక్ వైజ్ సిలబస్ అనేది మీరు మీ మొబైల్లో తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియాల్లో చెక్ చేసుకునేందుకు డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఈ వీడియో టైటిల్ మీద ఒకసారి టచ్ చేయండి. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగానే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి పేపర్ 1 పేపర్ 2కి సంబంధించి సెపరేట్ లింకులు అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు కంప్లీట్గా ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్, తెలుగులో కావాలంటే తెలుగు సిలబస్ కంప్లీట్గా మీ మొబైల్లో చెక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. పూర్తిగా ఈ సిలబస్ పీడిఎఫ్ అంతా కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పోస్ట్ చేస్తాను. రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా మీరు కంప్లీట్గా ఈ సిలబస్ పీడిఎఫ్ అంతా కూడా టాపిక్ వైజ్ చెక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. పేపర్ 1A అంటే ఏంటంటే ప్రాథమిక పాఠశాలలకు సంబంధించి, మనకి ప్రభుత్వ పాఠశాలలో ఉన్న ప్రాథమిక పాఠశాలలకు సంబంధించి నార్మల్ డిఎడ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఎవరైతే కోర్స్ కంప్లీట్ చేస్తారో వాళ్ళు ఈ పేపర్ 1A టెట్ రాసేందుకు అర్హులు. ఇక టెట్ పేపర్ 1B విషయానికి వచ్చినట్లయితే, టెట్ పేపర్ 1B అంటే ఎవరైతే ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు ఉన్నారో, వికలాంగ పిల్లలు ఉన్నారో, ప్రత్యేక అవసరాలు కలిగిన అంగవైకల్యం కలిగిన పిల్లలు ఉన్నారో వీళ్ళకు విద్యాబోధన చేసేందుకు
పేపర్ 1B అనేది టెట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. పేపర్ 1B అనేది ఎవరు రాసేందుకు అర్హులంటే ఎవరైతే స్పెషల్ డిఎడ్ కోర్స్ చేశారో వాళ్ళు మాత్రమే పేపర్ 1B రాసే అవకాశం అయితే ఉంటుంది. పేపర్ 1Bకి సంబంధించి కూడా సేమ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుంది. పేపర్ 1Bకి సంబంధించి ఏదైతే స్పెషల్ డిఎడ్ కోర్స్ చేసేటప్పుడు సిలబస్ ఉంటుందో ఆ సిలబస్ చదవాల్సి ఉంటుంది. మనకి సిలబస్లో ఎటువంటి చేంజెస్ అనేవి ఉండవు. ఏదైనా చేంజెస్ వచ్చాయంటే నోటిఫికేషన్ తర్వాత మీకు మరింత క్లారిటీగా ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగానే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి టెలిగ్రామ్ నుంచి ఈ ఇంగ్లీష్ సిలబస్ పీడిఎఫ్ అంతా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు తెలుగు ఇంగ్లీష్ రెండు మాధ్యమాల్లో కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయండి. ఇక మనకి పేపర్ 2కి సంబంధించిన సిలబస్ విషయానికి వచ్చినట్లయితే పేపర్ 2A అంటే ఎవరైతే బిఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్స్ చేశారో మనకి ప్రాథమికోన్నత పాఠశాలలకు సంబంధించి బిఎడ్ క్వాలిఫై అయిన వాళ్ళకి సంబంధించి ఈ టెట్ పరీక్ష కండక్ట్ చేయడం జరుగుతుంది. పేపర్ 2B అన్నారంటే పేపర్ 2B అనేది ఎవరైతే ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు ఉన్నారో స్పెషల్ బిఎడ్ ఎవరైతే చేశారో వాళ్ళు ఆ పేపర్ 2B అనేది రాస్తారు. ఎగ్జామ్ ప్యాటర్న్ సేమ్ ఉంటుంది. పేపర్ 2A పేపర్ 2Bకి సంబంధించి ఇక్కడ ముఖ్యంగా చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ ఈ సైకాలజీ సబ్జెక్ట్ నుంచి 30 ప్రశ్నలు 30 మార్కులు అయితే రావడం జరుగుతుంది. మీరు బిఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్స్ చేసేటప్పుడు ఏదైతే ఫస్ట్ ఇయర్లో సైకాలజీ సబ్జెక్ట్ చదువుతారో ఆ సైకాలజీ సబ్జెక్ట్కి సంబంధించి అకాడమీ టెక్స్ట్ బుక్ లేదా పీడిఎఫ్ చదివితే చాలా వరకు సిలబస్ అనేది కవర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి తెలుగు సబ్జెక్ట్ ఇది కూడా అందరికీ కామన్గా ఉంటుంది. తెలుగు అనేది 30 ప్రశ్నలు 30 మార్కులు అయితే రావడం జరుగుతాయి. ఇంగ్లీష్ సబ్జెక్ట్ కూడా అందరికీ కామన్గా ఉంటుంది. 30 ప్రశ్నలు 30 మార్కులు అయితే రావడం జరుగుతాయి. ఇక కోర్స్ సబ్జెక్ట్ అనేది కోర్సుల వారీగా డివైడ్ అవుతుంది. మ్యాథమెటిక్స్ సైన్స్ వాళ్ళకి సంబంధించి మ్యాథమెటిక్స్ సైన్స్ నుంచి 60 ప్రశ్నలు 60 మార్కులు అయితే రావడం జరుగుతాయి. మ్యాథమెటిక్స్కి సంబంధించి 24 ప్రశ్నలు కంటెంట్ నుంచి 6 ప్రశ్నలు మెథడాలజీ నుంచి మొత్తంగా మ్యాథమెటిక్స్ నుంచి 30 ప్రశ్నలు 30 మార్కులు. మళ్ళీ సైన్స్కి సంబంధించి 24 ప్రశ్నలు కంటెంట్ నుంచి 6 ప్రశ్నలు మెథడాలజీ నుంచి 30 ప్రశ్నలు 30 మార్కులు అనేవి సైన్స్ సబ్జెక్టుకి సంబంధించి రావడం జరుగుతాయి. మొత్తంగా 48 ప్రశ్నలు కంటెంట్ నుంచి 12 ప్రశ్నలు మెథడాలజీ నుంచి ఈ విధంగా ఓవరాల్గా 60 ప్రశ్నలు 60 మార్కులు కోర్స్ సబ్జెక్ట్ ఆధారంగా రావడం జరుగుతాయి. ఇక సోషల్ స్టడీస్ వాళ్ళకి సంబంధించి 60 ప్రశ్నలు 60 మార్కులు అయితే రావడం జరుగుతాయి. దీనిలో 48 ప్రశ్నలు కంటెంట్ నుంచి 12 ప్రశ్నలు మెథడాలజీ నుంచి అయితే రావడం జరుగుతాయి. ఇక తెలుగు పండిట్ అయినా హిందీ పండిట్ అయినా ఇంగ్లీష్ పండిట్ అయినా ఉర్దూ అయినా కన్నడ అయినా తమిళ అయినా ఒడిస్సా అయినా ఎవరికైనా సరే 48 ప్రశ్నలు కంటెంట్ 12 ప్రశ్నలు మెథడాలజీ నుంచి రావడం జరుగుతాయి. ఇక్కడ కంటెంట్ అంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. కంటెంట్ అంటే 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ముందు ప్రభుత్వ పాఠశాలలో ఉన్న ప్రస్తుతమైన టెక్స్ట్ బుక్లు చదవాలి. మనకి 2024 ఇయర్లో 10th సంబంధించి కూడా సిలబస్ అనేది చేంజ్ అయింది కాబట్టి న్యూ సిలబస్ కూడా చదువుకోవడం చాలా మంచిది. ఎందుకంటే గత టెట్లో 9th క్లాస్ న్యూ సిలబస్ అన్న 9th న్యూ సిలబస్ నుంచి కూడా బిట్స్ అనేవి రావడం జరిగింది కనుక ప్రస్తుతం 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కూడా ప్రస్తుతం ఉన్న కొత్త పాఠ్య పుస్తకాలన్నీ కూడా చదువుకోవడం చాలా మంచిది. అంటే మనకి 2022-23 ఇయర్లో 8th 9thకి సంబంధించిన సిలబస్ అనేది చేంజ్ అయింది. ఇప్పుడు ప్రస్తుతం 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న ప్రస్తుతం ఉన్న టెక్స్ట్ బుక్లన్నీ కూడా కంప్లీట్గా చదువుకోవాలి లైన్ టు లైన్. దాంతోపాటుగా మీ కోర్స్ సబ్జెక్ట్ ప్రకారం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి సంబంధించి ఉదాహరణకి మ్యాథమెటిక్స్ సైన్స్ వాళ్ళైతే మ్యాథమెటిక్స్ సైన్స్కి సంబంధించిన చదువుతారు ఇంటర్మీడియట్ లెవెల్లో. సోషల్ స్టడీస్ వాళ్ళైతే సోషల్ స్టడీస్ సిలబస్కి రిలేటెడ్గా చదువుతారు. తెలుగు వాళ్ళైతే తెలుగు ఇంగ్లీష్ వాళ్ళైతే ఇంగ్లీష్. ఈ విధంగా మీ కోర్స్ సబ్జెక్ట్ ఆధారంగా ఇంటర్మీడియట్ లెవెల్ వరకు కంటెంట్ అనేది చదువుకోవాలి. మెథడ్స్ లేదా బోధనా పద్ధతులు దీని విషయానికి వచ్చినట్లయితే మెథడ్స్ లేదా బోధనా పద్ధతులు లేదా పెడగాజీ అని చెప్పేసి కూడా పిలవచ్చు. పెడగాజీ ఓకే. వీటికి సంబంధించి మీరు ఏదైతే బిఎడ్ కోర్స్ చేస్తారో బీఈడి కోర్స్ చేసేటప్పుడు బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్స్ చేసేటప్పుడు ఏదైతే సోషల్ స్టడీస్కి సంబంధించిన మెథడాలజీ ఉంటుందో వాళ్ళు సోషల్ స్టడీస్కి సంబంధించి చదువుతారు. మ్యాథమెటిక్స్ సైన్స్ వాళ్ళైతే మ్యాథమెటిక్స్ సైన్స్కి సంబంధించి చదవాల్సి ఉంటుంది. తెలుగు వాళ్ళైతే తెలుగుకి సంబంధించి. ఈ విధంగా మీరు ఏదైతే బిఎడ్ కోర్స్ చేసేటప్పుడు అకాడమీ టెక్స్ట్ బుక్లు లేదా పీడిఎఫ్లు మెథడాలజీ బుక్స్ చదివారో వాటిని కంప్లీట్గా చదవాల్సి ఉంటుంది లైన్ టు లైన్. ఇక సైకాలజీ విషయానికి వచ్చినట్లయితే బిఎడ్లో ఫస్ట్ ఇయర్లో సైకాలజీ అనేది చదువుతారు. ఇక నెక్స్ట్ తెలుగు ఇంగ్లీష్కి సంబంధించి 6వ తరగతి నుంచి 10వ తరగతి లెవెల్లో గ్రామర్ కానివ్వండి తెలుగు సబ్జెక్ట్కి సంబంధించి కంప్లీట్గా ఇంగ్లీష్ సబ్జెక్ట్కి సంబంధించి కంప్లీట్గా చదువుకోవాల్సి ఉంటుంది. ఇక టాపిక్ వైజ్ సిలబస్కి సంబంధించి పీడిఎఫ్ అనేది ఇంగ్లీష్లో కావాలంటే రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసిన అక్కడి నుంచి మీరు చెక్ చేయొచ్చు. మీరు ఈ సిలబస్కి సంబంధించి టాపిక్ వైజ్ తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ రెండు మాధ్యమాల్లో కూడా కంప్లీట్గా టాపిక్ వైజ్ చెక్ చేయాలంటే ramramesh.in అనే వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ వీడియో టైటిల్ మీద ఒకసారి నొక్కండి. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగానే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడ పేపర్ 1 పేపర్ 2కి సంబంధించి
సెపరేట్గా 2 లింకులు అయితే ప్రొవైడ్ చేశాను. అక్కడి నుంచి మీరు పేపర్ 2 మీద క్లిక్ చేసి కంప్లీట్గా సిలబస్ అంతా కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ సైకాలజీ, తెలుగు, ఇంగ్లీష్ అందరికీ కామన్గా ఉంటుంది. ఇక మ్యాథమెటిక్స్, సైన్స్, అదేవిధంగా సోషల్ స్టడీస్, తెలుగు ఇవన్నీ కూడా చేంజ్ అవుతాయి. ఓకే గైస్, ఎగ్జామ్ ప్యాటర్న్కి సంబంధించి ఆల్రెడీ మీకు పూర్తి అవగాహన అయితే ఉండుంటుంది. ఇక టాపిక్ వైజ్ సిలబస్కి సంబంధించి కూడా నోటిఫికేషన్ వీడియోలు అయిన తర్వాత ఏదైనా చిన్నపాటి చేంజెస్ వచ్చినాయంటే అప్పుడు మీకు క్లారిటీగా దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది ఎగ్జామ్ ప్యాటర్న్కి సంబంధించిన కంప్లీట్ వివరాలు. ఇక టెక్స్ట్ బుక్లు డౌన్లోడ్ పీడిఎఫ్కి సంబంధించి లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగానే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి మీరు సిలబస్కి సంబంధించి టాపిక్ వైజ్ తెలుగు, ఇంగ్లీష్కి సంబంధించి కానివ్వండి, టెక్స్ట్ బుక్లు డౌన్లోడ్కి సంబంధించి కానివ్వండి చెక్ చేసుకోవచ్చు. రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు డైరెక్ట్గా టెలిగ్రామ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని టెలిగ్రామ్ సెర్చ్లోకి వెళ్ళి రామ్ రమేష్ ప్రొడక్షన్స్ అని చెప్పేసి సెర్చ్ చేసినా కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో మన ఛానల్ వస్తుంది. అందులో కూడా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి, పీడిఎఫ్లు అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది. పేపర్ 2A అంటే నార్మల్ మనకి ప్రాథమికోన్నత పాఠశాలలు, నార్మల్ బిఎడ్. అదే పేపర్ 2B అన్నాడంటే స్పెషల్ బిఎడ్ ఎవరైతే చేశారో వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. స్పెషల్ బిఎడ్కి సంబంధించి పేపర్ 2Bకి సంబంధించి కూడా సేమ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుంది. సిలబస్ వచ్చేసరికి వాళ్ళు ఏదైతే స్పెషల్ బిఎడ్ చేసేటప్పుడు మెథడాలజీ చదువుకుంటారో బిఎడ్ కోర్సులో అది చదువుకోవాల్సి ఉంటుంది. ఓకే గైస్, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. మరిన్ని అప్డేట్స్ మిస్ కాకుండా ఉండేందుకు తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. ఫ్రెండ్స్, యాప్ వేరు, వెబ్సైట్ వేరు. వెబ్సైట్ అంటే డైరెక్ట్గా గూగుల్లోకి వెళ్ళి రామ్ రమేష్ ఎడ్యుకేషన్.in అని చెప్పేసి సెర్చ్ చేస్తే వెబ్సైట్ వస్తుంది. వెబ్సైట్ ఓపెన్ చేసుకుని వెబ్సైట్లో టెట్కి సంబంధించి ప్రీవియస్ మోడల్ పేపర్ల ఇంపార్టెంట్ బిట్లకు సంబంధించి టెస్ట్లు అనేవి 600కు పైగా ఉన్నాయి. అవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. రామ్ రమేష్ యాప్ కూడా సెపరేట్గా ఉంది. రామ్ రమేష్ యాప్ డౌన్లోడ్ చేసుకుని అందులో కూడా మీరు డిఎస్సికి సంబంధించి మోడల్ పేపర్లు కానివ్వండి, ట్రై మెథడ్స్కి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ కానివ్వండి, యాప్లో స్టోర్ ఆప్షన్లు కూడా ఉంటాయి. వెబ్సైట్లో అయితే ఫ్రీగా రాసుకోవచ్చు. ఒకసారి చెక్ చేయండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. హై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఎర్రటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉండే గంట సింబల్ని ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి. మన ఛానల్లో పోస్ట్ చేసే ఎటువంటి అప్డేట్ అయినా మీరు మిస్ కాకుండా చూసే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.